జగన్మోహన్ రెడ్డికి ఫుల్గా టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మొత్తం ఎత్తిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల స్వాధీనానికి కర్ణాటక డిప్యూటీ సీఎం ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఇంతకీ కర్ణాటకలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు ఇప్పుడు ఎత్తిపోయేటువంటి పరిస్థితి వచ్చింది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కాళ్ళ బేరానికి వెళ్తాడా లేదా, వెళితే వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు అనేటువంటిది ఈ వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకొని తన ఆస్తులంటే తనేదో కష్టపడి చెమటోడ్చి వ్యాపారం చేసి సంపాదించినటువంటివి కాదు. ఈ రాష్ట్ర ప్రజల సంపదని, రాష్ట్ర సంపదని, ప్రభుత్వ సంపదని తనకు నచ్చినటువంటి వ్యక్తులకి దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో తీసుకున్నటువంటి ధనంతో కొన్నటువంటి, దోపిడీ చేసినటువంటి, దక్కించుకున్నటువంటి ఆస్తులు అత్యధికంగా ఉన్నది కర్ణాటకలో, మరీ ముఖ్యంగా బెంగళూరులో. అయితే తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా యగనామం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి అనుకున్నాడు తాను అనుకున్నది జరిగింది, డబ్బుతోనే పని అవుతుంది, ఎవరినైనా డబ్బుతో కొట్టొచ్చు, లంచాలతో కొట్టొచ్చు అనుకున్నాడు. అదేవిధంగా గత 4.5 సంవత్సరాలుగా కేంద్ర పెద్దల కాళ్ళ పాదాలకి మర్దనాలు చేసుకుంటూ తన కేసుల నుంచి, తన బాబాయిని, తన కుటుంబ సభ్యులు ఏసేసినటువంటి కేసు నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మేలుకోవాలి. సొంత బాబాయిని వేసేసుకున్నది ఎవడో మీరు గమనించిన తర్వాత మీరు ఓటేయటానికి ఈ మనిషికి సిద్ధపడతారా? కులం, మతం, డబ్బు అనేటువంటి పిచ్చి ఆలోచనల ప్రకారం ఓటేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తే దౌర్భాగ్యమైతుందిరా. సొంత కుటుంబ సభ్యుడినే గాలి కుదిలేసినటువంటి వాడు, అత్యంత పాశవికంగా వేసేసుకున్నటువంటి వాళ్ళు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుతారనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా? అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఉన్నటువంటి ఆస్తులకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఆస్తులకి ఎక్స్పైరీ డేట్ ఏంటి? బీవీఆర్ అంటే అవన్నీ దోచుకున్నవే కదా, అక్రమంగా సంపాదించుకున్నవే కదా, భయపెట్టో బెదిరించో అక్రమ మార్గాల్లో దోచుకున్నటువంటి సంపదలే కదా. మరి ఇదంతా ప్రభుత్వం దగ్గర కూడా కొంత అంటే వివాదాస్పదమైనటువంటి భూములు కూడా అతని దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, డిస్ప్యూట్ ల్యాండ్స్. అయితే షర్మిలా గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారికి అత్యంత సన్నిహితురాలు, ఆయనతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. రేపో మాపో షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకొని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం తన పోరాటం చేయబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి షర్మిలాకి ఆర్థికంగా అండదండలు కావాలి కదా. సరే, పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కొంత చేస్తుంది. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అటు కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి డీకే శివకుమార్ గారు కొంత చెయ్యాలి. వాళ్ళు చేసేది కాక తను సొంతగా చాలా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో ఏదైతే షర్మిలా గారికి వాటా రావాలో, రాజశేఖర రెడ్డి గారు మరణించే ముందు దయచేసి రాజశేఖర రెడ్డిని అభిమానిస్తాం కాబట్టి జగన్కి ఓటేస్తామనేటువంటి బ్యాచ్ కూడా ఈ విషయం తెలుసుకోవాలి. రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు పాపకి సగం బాబుకి సగం ఆస్తులు వాటా అని చెబితే, తండ్రి పోయిన తర్వాత పాపకి సగం కాదు కదా, పావలా వాటా కూడా ఇవ్వకుండా లోటస్ పౌండ్లో ఉన్నటువంటి ఇంటి నుంచి కూడా ఖాళీ చేయమని హుకుం జారీ చేసినటువంటి పరిస్థితుల్లో తన తండ్రి మాటకు ఏమాత్రం విలువిస్తాడో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఆ తండ్రి రక్తం పంచుకు పుట్టుకొని ఆ తండ్రి ఢిల్లీలో ఉంటే పులివెందుల్లో కడపలో పార్టీని బలోపేతం చేసినటువంటి బాబాయినే వాళ్ళు వేసేసుకుంటే వేసేసిన వాళ్ళకి అండగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది మనందరికీ తెలుసు. కాబట్టి ఇతని దగ్గర నుంచి మనం విలువలు, విశ్వసనీయత, తొక్క, తోటకూర, తొగడం, ఆవకాయ లాంటివి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. కానీ ఇప్పుడు ఆవిడికి అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడిపోయింది. కాబట్టి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల స్వాధీనమో, ఆ రకమైనటువంటి ప్రయత్నమో డీకే శివకుమార్ గారి నాయకత్వంలో చేసి దాన్ని షర్మిలా గారికి అప్పచెబితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది? సరే, అతనికేం ఇబ్బంది లేదురా స్వామి. గత 4.5 సంవత్సరాల్లో లక్షలాది కోట్లు దోచుకున్నాడు. ఎర్రచందనాన్ని అడ్డం పెట్టుకొని, ఇసుక మాఫియాని అడ్డం పెట్టుకొని, డ్రగ్స్ మాఫియాని అడ్డం పెట్టుకొని, గంజాయి మాఫియాని అడ్డం పెట్టుకొని, భూదందాలు చేసుకొని, అనేక రకాలైనటువంటి మద్యం మాఫియాని అడ్డం పెట్టుకొని లక్షలాది కోట్లు దోచుకొని ఈ దేశంలో ఉంటే సేపుగా దాడికి పోయినా కానీ సరే, బీజేపీ బెదిరించాది, కాంగ్రెస్ బెదిరించాది, ప్రతిోళ్ళు బెదిరించేటువంటి పరిస్థితి, బెదిరిపోయేటువంటి పరిస్థితి. విదేశాల్లో దాచుకుందామనేటువంటి ఆలోచనతో మొన్న మధ్య లండన్ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కీమన్ ఐలాండ్స్ అనేటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఒక దీవులు అక్కడ పెట్టుబడి పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దాచుకొని ఓడిపోయిన తర్వాత పారిపోవటానికి సిద్ధమైనటువంటి వ్యక్తిగా తనకి పెద్ద నష్టం లేకపోయినప్పటికీ భారతదేశంలో అధికారికంగా ప్యాలెస్ కట్టుకొని 32 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకొని ఈ పేదవాడు ఒక షెన్నిళ్ళు కట్టుకుంటే వైజాగ్లో ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయి. షెన్నిళ్ళ ఎన్నిళ్ళయ్యా? పులివెందుల్లో ఒక ప్యాలెస్, కడపలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో ప్యాలెస్. అంటే భారతదేశంలో అధికారికంగా 6 ప్యాలెస్లు ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు నువ్వేరా స్వామి అని జనం అవాక్కయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా నిన్ను పేదవాడనో
పేదల పచ్చపాతనో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. ఆ బీసీల మీద దాడులు జరుగుతాయి, ఆ ఎస్సీలు అత్యంత పాశవికంగా నరికేసి శవాలు డోర్ డెలివరీ ఇస్తారు, ఆ మైనారిటీలు ఆత్మహత్య చేసుకునే విధంగా వైసీపీ నాయకులు టార్చర్ చేస్తారు. మరి అప్పుడు మాత్రం నీ ఎస్సీలు, నీ బీసీలు, నీ మైనార్టీల ప్రకారం పక్కన నువ్వెందుకు నిలబడలేకపోయావు? ఆ ఎస్సీ యువకుడిని చంపినటువంటి అనంతబాబుని నీ పక్కన షైడ్లో కూర్చోబెట్టుకున్నప్పుడు ఇక నా ఎస్సీలు అనేటువంటి అర్హత నీకెక్కడుంది? జగన్మోహన్ రెడ్డి అని నాబోటోడు అడిగితే అడిగినందుకు కేసు పెడతారు ఈ దౌర్భాగ్యులు, వేసేసినటువంటి వాడిని బయట నడి రోడ్ల మీద తిప్పుతూ. సరే, అది రాజకీయంగా అది ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థకి రెడ్ బుక్ ద్వారా గుణపాఠం చెప్తానని లోకేష్ గారు అంటే దానికి మళ్ళీ ఆయన మీద కేసు పెట్టేటువంటి ప్రయత్నం. అంటే తప్పుడు పనులు చేసినటువంటి అధికారులను వదిలిపెట్టాలా? వదిలిపెడతామా? వదిలిపెట్టే సమస్య లేదు. కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా తప్పుడు పని చేసిన ప్రతి ఒక్కరు చట్టం ముందు నిలబడాల్సిందే. గ్రామ సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగం దగ్గర నుంచి రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్లో పనిచేసేటువంటి ఉద్యోగి వరకు తప్పుడు పనిచేసిన ప్రతి ఒక్కడు ఆ తప్పుకు మూల్యం చెల్లించాల్సిందే.